బాలకోటయ్య గారు, ఇక్కడ కొలిక్పూడి శ్రీనివాస్ గారిని చూస్తే మాత్రం డెఫినెట్గా ఆయన మొన్న సవాల్ విసిరారు, 48 గంటల్లో నేను రాజీనామా చేస్తాను. ఆ 48 గంటలు దాటిపోయింది ఇప్పుడు. మరి ఆయన రాజీనామా ఎక్కడ దాకా వచ్చింది? కానీ ఇక్కడ నేను కొంతమంది లోకల్ తెలుగుదేశం కార్యకర్తలతోనూ తెలుగుదేశం నాయకులతో కూడా మాట్లాడాను సార్. వాళ్ళందరూ ఏంటంటే దీని మీద ఓపెన్ గా స్పందించడానికి అంత ఆసక్తి చూపట్ల. ఎందుకంటే ఇదంతా కూడా మేము అధిష్టానం ముందు పెట్టాము, అధిష్టానం ఒక డెసిషన్ తీసుకుంటాను, మేము వెయిట్ చేస్తున్నాం అంటారు. కాకపోతే నాకు అందరితో మాట్లాడితే అర్థమైంది ఏంటంటే సార్, వీళ్ళందరి మధ్య కూడా ఇసుక లారీల పంచాయతీ, లేదంటే లోకల్ మైనింగ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైతే ఉన్నాయో ఆ పంచాయతీలు అయ్యో నడుస్తా ఉన్నట్టున్నాయి. అసలు దీనివల్ల ఇదంతా ముసలం స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది సార్. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. మీకు గౌతమ్ గారికి కూడా నమస్కారాలు. ఒక రెండు మాటల్లోనే చెప్పేస్తా, ముందు గౌతమ్ గారి మాటల్లో చెప్తా. వాపు వేరు బలం వేరు అంటారండి. బలం కంటే వాపు ఎక్కువ కనిపిస్తా ఉంటుంది. ఆ వాపు తగ్గిన తర్వాత ఇది వాపు మాత్రమే, ఇందులో బలం లేదు, సత్తు అనేది తెలుస్తుంది. రెండు సహజసిద్ధమైన పువ్వు వేరు, ప్లాస్టిక్ పువ్వు వేరు. ప్లాస్టిక్ పువ్వు అసలు పువ్వు కంటే చాలా అందంగా కనిపిస్తుంది, కానీ దానికి వాసన ఉండదు, రంగు మాత్రమే ఉంటుంది. అలాగనే రాజకీయాల్లో కూడా సహజ సిద్ధమైంది. ఈ తిరువూరు ఎమ్మెల్యే మిత్రుడు సోదరుడు ఏదో పెద్ద ఎత్తున ఒక బీజేపీ నాయకుడిని కొట్టాడనో, ఒక ఆర్జీవీ తల తీసుకువస్తాడనో, ఆయా సందర్భాల్లో అగ్రెసివ్ గా పనిచేశాడు కాబట్టి ఈయనకి ఏదో వచ్చింది అని అనుకోవటం కూడా పొరపాటండి. ఎందుకంటే ఈయన కంటే అగ్రెసివ్ గా వైసీపీలో చాలా మంది నాయకులు ఉన్నారు. మంత్రి రోజా గాని, జోగి రమేష్ గాని, కొడాలి నాని గాని, వల్లభనేని వంశీ గాని చాలా అగ్రెసివ్ గా ఉండేవాళ్ళు. దువ్వాడ శ్రీనివాసు గాని, నాయకుడిని ప్రశంసలు చేయగాని వెరసి ఏమైంది వాళ్ళ జీవితాలన్నీ, నాయకుడి జీవితమే తారుమారు చేశారు. వాళ్ళని నమ్ముకొని చేర తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి జీవితమే తారుమారైంది. అలాగనే తెలుగుదేశంలో కూడా కొంతమంది అగ్రెసివ్ నాయకులు ఉన్నారు. బుద్ధా వెంకన్న గాని, బోండా ఉమామహేశ్వర గారు కానీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు. కానీ వాటిని చూసి అంచనాలు వేస్తే రాజకీయ పార్టీ నాయకులకు అది పొరపాటు, వాళ్ళకే ఇబ్బంది. మనం అనుకుంటున్నాం వాళ్ళు అగ్రెసివ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సీట్ ఇచ్చారు అని. కాదండి, వాళ్ళ మూలాన నష్టం వస్తుందని చెప్పి అని వీళ్ళు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఏంటంటే మీరు అన్నట్టుగా మేము భౌతికంగా యుద్ధం చేసిన వాళ్ళం. నేనైతే ఉంగరం తాకట్టు పెట్టి అమరావతి కరపత్రాలు తీశాను. పిడికడ ఆత్మగౌరవం కోసం మాకు ఊపిరాటం లేదని రాష్ట్ర వ్యాప్తంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి వాల్ పోస్టర్లు ముద్రించారు. మీకు కూడా పంపించారు శ్రీకాంత్ గారు, మీరు ఎన్నోసార్లు చూశారు. డాక్టర్ సుధాకర్, అచ్చెన్న ఇలా మరణాలన్నింటితో కలిపి ఫిజికల్ గా 24 గంటల దీక్షలు చేశాం. ఒక రథయాత్ర కూడా తలపెట్టాం. ఇలా ఫిజికల్ అమరావతి సభల్లో పనిగట్టుకుని వాళ్ళతో కలిసి నడిచాం. పొలిగిపుడిచి కనిపించేవాడు, నేను వాళ్ళతోనే ఉండేవాడిని. ఇలా ఈ నేపథ్యంలో అక్కడ ఏదో ఒక పావు పనిచేసి, ఇందాక మిత్రులు అన్నట్టుగా కొన్ని శక్తులు పనిచేసి ఆయనకు అవకాశం దక్కింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ధారావాహిక శీర్షిక కనుక పులి స్టాప్ పెట్టకపోతే నష్టపోయేది తిరువూరు ఎమ్మెల్యే కాదు, తెలుగుదేశం పార్టీ. 2019లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్సెస్ ఎంఆర్ఓ వనజాక్షి మధ్య జరిగిన వివాదం ఆనాటి తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పరిష్కరించడానికి సాగదీస్తే వెరసి అదంతా కూడా వ్యాధి అయిపోయి రాష్ట్రం అంతా అలుగుకొని దాని నుంచి చాలా భిన్నమైన దిశల్లో తప్పుడు సంకేతాలు పోయింది. ఇప్పుడు దీనిని కూడా, అంటే ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్న తర్వాత, ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత, 3,000 మంది కార్యకర్తలు మంగళగిరి కార్యాలయానికి వెళ్ళిన తర్వాత గడ్డ పొరుగుని కనుక నీళ్ళల్లో నానబెట్టి తర్వాత దాన్ని వంగదిద్దామని భావించే ఒక భ్రమ. ఈ మాట కూడా నేను అలా, ఒక మాజీ మంత్రి అన్నాడు, గడ్డ పొరుగు నీళ్ళల్లో నానబెట్టి అది నానిన తర్వాత వంగదిద్దాం అనుకుంటుందంట తెలుగుదేశం పార్టీ. అలాగనే కొలికపూడి శివుని అని ఒక గడ్డ పొరుగు నీళ్ళల్లో పెట్టి వాడు నానిన తర్వాత వంగదిద్దాం అనుకుంటే ఈ వ్యాధి ఎప్పటికే కృష్ణా జిల్లా మొత్తం కూడా అంటువ్యాధి అయిపోయి
ఇబ్బంది అయిపోయింది. ఇది రాష్ట్రానికి పోతుంది. ఇక్కడ కొలికపూడి సీను దళితుడు కాదండి. దళిత ఎమ్మెల్యే అనే మాటే మాట్లాడకూడదు. ఈజ్ ఏ ఎమ్మెల్యే. అతను పార్టీకి అల్టిమేటం ఇచ్చాడు. 24 గంటల్లో దమ్ముంటే నా మీద చర్యలు తీసుకోండి అని. తీసుకోగలగాలి. లేదు అంటే కొలికపూడి చేసిన ఆరోపణల ప్రకారంగా అతని మీదనే చర్యలు తీసుకోవాలి. ఎవరు తప్పు చేసినట్టు? ఇది ఇళ్లలో పంచాయతీ కాదు కదా. రేపొద్దున 2029లో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ప్రధానమైన అస్త్రం అవుతుంది ఇది. పార్టీ అది గమనించట్ల. మీరు ఇందాక అన్నారు, నేను ఏదో మాట్లాడితే తిరువురు మొత్తం మాట్లాడితే ఇది ఇసుక పంచాయతీ లాగా, ఏదో మట్టి పంచాయతీ లాగా ఉంది బాలకోటయ్య గారు. అది కాదండి. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కష్టపడ్డ కార్యకర్తలు, జైలుకి వెళ్ళిన కార్యకర్తలు, వాళ్ళ యొక్క ఆత్మగౌరవ సమస్య. నమ్ముకున్న ఎమ్మెల్యే వాళ్ళని తిడుతుంటే మీరు బహిరంగ విన్నారు కదా. రైతుల గురించి ఏం మాట్లాడారు? పోనీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారు విన్నారు కదండి. అల్టిమేటమ్స్ ఇచ్చింది రమేష్ రెడ్డికి కాదండి. 24 గంటల అల్టిమేటం డైరెక్ట్ 43 సంవత్సరాలు చెప్తే తెలుగుదేశం పార్టీకి. సమస్య ఇప్పుడు తెలుగుదేశం పార్టీది. ఉంచుకోవాలా ఉంచుకోకూడదా? ఇదే పవన్ కళ్యాణ్ అయితే అర్ధ గంటలో సమస్యకు పరిష్కారం చెప్పేవాడు. చెప్పలేడా శ్రీకాంత్ గారు? పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అయినా కూడా అర్ధ గంటలో సమస్యకు పరిష్కారం చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి అయితే ఇంట్లో గదిలో పిలిచేసి చాక్లెట్ ఇచ్చి మరి చెప్పేవాడు. అంటే చాక్లెట్ అంటే ఏంటండి? చెంపదెబ్బ? అది సినిమాలో ఉంది కదన్న, చాక్లెట్ ఇచ్చి హీరో లోపల పిలుస్తాడు. అదేలే. ఆ, నాయక్. అలా 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 అలాంటి నాయక్ పనిష్మెంట్ ఉండే. ఇప్పుడు సమస్య పార్టీది. ఒక ప్రజాప్రతినిధి రెచ్చిపోయి రహదారి మీద వేరంగం చేస్తుంటే ఈ రాష్ట్రం చూస్తా ఉంది. ప్రతి తెలుగుదేశం కార్యకర్త గుండె మండుతుంది. నేను ఒక మాట అడుగుతా శ్రీకాంత్ గారు, వీళ్ళు ఉపన్యాసం మైకులు పట్టుకుంటే కార్యకర్తలకు అండగా ఉంటాం, కార్యకర్తలే మా రక్తమాంసాలు. మరి మంగళగిరి వచ్చింది కార్యకర్తలు కాకపోతే ఎవరు వచ్చారు? 3000 మంది. అధ్యక్షుడితో, రాష్ట్ర అధ్యక్షుడితో మాట్లాడింది ఎవరండి? కార్యకర్తలేనా? ఏదండి? త్రిసభ్య కమిటీ కాకపోతే అన్నారు, సీఎం దగ్గర కూర్చోబెట్టారు, 24 గంటలు గడిచింది. ఏంటిది? ఇప్పుడు ఏదో ఇప్పుడు 100 కోట్ల లింగాలకు అనంత కోటి ఉపాయాలు. ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు సస్పెండ్ చేయలేకపోయారు, ఏదో పరిష్కారం చూపాలి కదా, దాన్ని కంట్రోల్ చేయాలి కదా. పోనీ ఎమ్మెల్యే చెప్పి నేను నిజమైతే అతగాన్ని కంట్రోల్ చేయాలి కదా, సస్పెండ్ చేయాలి కదా అతను అయినా సరే. నువ్వు అతన్ని సస్పెండ్ చేయకుండా నువ్వు ఈమె చర్యలు తీసుకోకపోతే నువ్వు మరి ఆ వ్యాధి అంతా ముందు ఎవరికి అంటుకుంటుంది? ఇదే కదా వనజాక్షి విషయంలో జరిగిన పెంట 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 రొచ్చు రొచ్చు. మరి ఏం ఆలోచిస్తుంది ఈ పార్టీ? అంటే మనకు అసలు ఇది గౌతమ్ గారికి కానీ నాకు కానీ ఈ సమస్య మూలాన్ని వచ్చే ఇసుమంత లాభం లేదండి. అవును. మీకు కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వం మంచిగా ఉండాలని చెప్పి దిక్కుమాలిన ఆశ ఒకటి ఉంది బుర్రలో మాకు. మాకు ఆ ఆశ లేకపోతే ఈ మాత్రం కూడా మాటలు మేము చెప్పం. ఈ ప్రభుత్వం బాగుండాలి, చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని కోరుకునే ఒక దౌర్భాగ్యంలో మేము చచ్చాం. కాబట్టి కోరుకుంటున్నాం. కాబట్టి ఒంటికి గజ్జి వచ్చింది, ఆ వ్యాధి ప్రబలిస్తుంది, రేపు జిల్లా మొత్తం పోతుంది, జగన్మోహన్ రెడ్డికి స్పేస్ వస్తుంది, ఆ స్పేస్ ఈ మహాప్రభు అని కోరుకోవటంలో ఆవేదన తప్ప ఇందులో మాకేముంటుంది? ఏ దిక్కుమాలలో చెప్పిండండి ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకున్న తర్వాత చర్యలు తీసుకోవద్దని. ఇప్పుడు వాళ్ళు ప్రాణాలు పోతే ఏంటండి? ప్రాణాలు పోతే ఏంటి సార్? అల్టిమేట్ ఎవరికి ఇస్తారు సార్? తోక కుక్క నొప్పుతుందా, కుక్క తోక నొప్పుతుందా? ఇక్కడ ఎవరు కుక్క? ఎవరికి అల్టిమేటం? ఎవరు సిగ్గుపడాలి ఇప్పుడు? నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. ఇప్పుడు కొలికిపూడి హీరో, తెలుగుదేశం పార్టీ జీరో కాదా? ఏ గౌతమ్ గారు? అంతేనండి. కనీసం ఎలా అర్థం చర్యలు కూడా చేసుకోవాలి? తీసుకోలేకపోతే అలాగనే అనుకుంటారు అందరూ. ఒక క్రమశిక్షణ సంఘం ఉండి, ఒక త్రిసభ్య కమిటీని వేసి, ఇదంటే ఉగాది పంచాంగమా? నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు ముఖ్యమంత్రి, ప్రతి వాళ్ళు వచ్చేసి ముఖ్యమంత్రి. ఇప్పుడు గౌతమ్ గారు కూడా పంచాంగం చదివితే గౌతమ్ గారు ముఖ్యమంత్రి అంటాడు పంచాంగకర్త అన్నాడు ఆల్రెడీ వేణుస్వామి. అని పంచాంగం కాదు కదా ఇది. ఇది ఇది ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గం, 2 లక్షల మంది ఓటర్లు వేసిన ఓట్లు, 5 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ జాడే కనిపించకుండా వైసీపీ గెలుస్తుంటే కష్టపడి కన్న బిడ్డండి తిరువూరు విజయం. 9 మాసాలు మోసి కన్నారు వాళ్ళంతా.
కార్యకర్త పట్ల మాత్రం కనికరం లేకపోతే ఎట్టండి? నేను ఇదేదో కాకపోతే నా బాలకోటయ్య గారు, కొలికపూడి మీద నేనేదో ఇబ్బందికరమైన వేరే ఉద్దేశంతో మాట్లాడట్లా. నేను విధానంగా మాట్లాడుతున్నా. ఆ అంటే విధానం ఉండాలి కదా అంటున్నా నేను. మీరే ఇప్పుడు ఒక మాట అన్నారు, ఇక్కడ 4 సార్లుగా తెలుగుదేశం గెలవలేదు, ఈసారి తెలుగుదేశం కష్టపడి గెలిపించుకున్నారని. కానీ ఆ కష్టం కొలికిపూడి శ్రీనివాస్ ఇమేజ్ కూడా హెల్ప్ అయిందంటే, ఎందుకంటే ఎన్నాళ్ళు గెలవలేదు, కొలికిపూడి వచ్చినా గెలిచారు అక్కడ. సో దాన్ని మనం ఎలా చూడాలి సార్? మీ- మీకు ఒక మాట చెప్తున్నాను శ్రీకాంత్ గారు. అయిపోయిన తర్వాత ఇట్లాంటివి చాలా ఒక్క మాట గౌతమ్ గారు, మాట్లాడుకోవచ్చండి. గౌతమ్ గారు, శ్రీకాంత్ గారు, పూచిక పుల్ల పెట్టినా కూడా మొన్న ఎన్నికల్లో గెలిచేది. గెలిచేది. మొన్న వచ్చింది విప్లవం. అక్కడ కొలికిపూడి సీన, బాలకోటయ్య, గౌతమ, శ్రీకాంత్ గారు. డూ యు నో? శ్రీకాంత్ గారు పోటీ చేసినా కూడా జర్మనీ నుంచి. యు ఆర్ ది విన్. వాళ్ళు బీఫామ్ ఒక ఇస్తే నేను కూడా స్వాతంత్ర గెలిచేవాడిని అండి. ఒక స్వాతంత్ర పో ఒక స్వాతంత్ర పోరాటం కోసం జరిగిన ఒక విప్లవం అండి. ఎంతో మంది మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కష్టించి రక్తాలు ధారబోసి అరెస్టులయ్యి చెరలబడి ఒక నియంత పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన ఒక యుద్ధ భేరి అండి అది. అది ఒక వ్యక్తి క్రెడిబిలిటీ కాదు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బిడ్డ ప్రసవన వేళల్లో మంత్రసాని పాత్ర జాగరూకతగా పోషించి బిడ్డను సురక్షితంగా తీసిన మంత్రసానులు మాత్రమే వాళ్ళు. కానీ బిడ్డను మోసింది మేము, నవమాసాలు ఏడ్చింది మేము, రక్తముడింది మా దేహం మీద. తల్లి బిడ్డను కంటుందండి, మంత్రసాని బిడ్డను కనదు ఎప్పుడైనా కూడా. అంటే సమాజం ఆ పురిటి నొప్పుల ఆవేదన నుంచి మొన్న మార్పు వచ్చింది. సార్ ఒక్క మాట చెప్తారు సార్ కన్నీటితో శ్రీకాంత్ గారు. నేను భాగ్యనగరంలో మాట్లాడుతుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటుంటే ఒక పెద్దలండి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అన్నారు, సేవ్ ఆంధ్రప్రదేశ్ కాదు బాలకోటయ్య, యు ఆర్ ది స్లేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నారండి. మీరు బానిసలు, జగన్మోహన్ రెడ్డి బానిసలో, మీలో మార్పు రాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతుందని చెప్పేసి అంటే ఒగచామండి, ఒగచాం. అయ్యో ఇంత నింద భరాయిస్తున్నామనండి. అటువంటి స్థితి నుంచి ఏనుగుని, బలమైన బలశాలిని, మడతయండ్ర చొక్కాలు లేపండ్రా లుంగీలన్న జగన్మోహన్ రెడ్డిని ఎత్తి కొలేసి 11కి తీసుకొచ్చామంటే అదొక ప్రజా విప్లవంగా భావించాలండి. అంతే తప్ప నా క్రెడిబిలిటీ నీ క్రెడిబిలిటీ అని చెప్పి వ్యక్తుల క్రెడిబిలిటీలో జమ అయ్యకూడదండి. అది పడ్డోడికి తెలుస్తుందండి. కన్న తల్లికి ఆవేదన తెలుస్తుంది. మీరు అమరావతి మహిళలను అడగండి, మీకు ఆవేదన తెలుస్తుంది. మరి బాలకోటని అడగండి. జీవితాలు ధ్వంసమైనాయి సార్, ప్రాణాలు చాలా పోయినాయి సార్. మొన్న ఈ మధ్య ఎంఆర్ఓ, 74 సంవత్సరాలు ఒక ఎంఆర్ఓ, బాలకోటయ్య నా ఆరోగ్యం బాగలేదు, ఏదన్నా నీకు న్యాయం జరిగితే ఈ ప్రభుత్వంలో నిన్న అలా చూసి కన్ను ముయ్యాలని కోరుకుంది, ఆ కోరిక తీరుతుందా బాలకోటయ్య అని చెప్పేసి ఆవేదన చెందుతుంటే కన్నీళ్ల పర్యంతం అవుతున్న పరిస్థితి అండి మాది. గోసాల ప్రసాద్ అండి నాతో పాటు డిబేట్లో మాట్లాడేవాడు. ఈ ప్రభుత్వంలో ఏదో చిన్న మంచి జరుగుతుందనుకొని 6 మాసాలు తిరిగి తిరిగి అసూలు బాశాడండి. కష్టపడ్డ వాళ్ళు అలా కష్టపడ్డారు సార్. యా. అందుకని ఇది ఒక క్రెడిబిలిటీ, ఒక వ్యక్తుల క్రెడిబిలిటీ కాదు. ఆంధ్రప్రదేశ్లో 24లో జరిగిన ఒక ప్రజా వెల్లువ విప్లవం అండి. కాబట్టి 164 సీట్లు వచ్చినాయి సార్. ఎవరైనా గెలుస్తారు సార్, ఎవరైనా గెలుస్తారు సార్. ఆ 11 సీట్లు కూడా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తే ఒక పులివెందులు తప్ప 10 సీట్లు కూడా పోయాయి సార్ వైసీపీకి. అవి కూడా అవును. జాగరూకతగా చేసుకోగలిగితే అటువంటి పరిస్థితి సార్. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఏదైనా ఒక పార్టీని వ్యక్తులు భయపడితే తీసి పక్కన పెట్టగలిగితే దీన్ని ఆదర్శంగా తీసుకుంటారు. నువ్వు ఒక సంఘటనకే నువ్వు చర్య తీసుకోలేనప్పుడు రేపు పొద్దున ఇంకొక తిరువూరు, మరో తిరువురు రాష్ట్రం మొత్తం బయలుదేరితే సార్. ఇప్పుడు స్టిల్ నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు తిరువూరు టీడీపీ గెలుస్తుందా సార్? ఈ రోజు పోటీ చేశాను. ఏడాదిలో తిరువూరు కోల్పోయినట్టే కదా టీడీపీ. ఉమ్, ఉమ్. ఇదేగా పరిస్థితి. మరి ఇటువంటి నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 164 నుంచి మనం పెరగాలా తగ్గాలా? ఇప్పుడు 8 నెలల్లోనే మనం దగ్గుతున్నామంటే ఇంకా 5 సంవత్సరాలు ఉందండి కాల పరిమితి. ఇంకెన్ని పోతాయి? అంటే ఈ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి వాళ్ళు కోరుకున్నది పార్టీ చేయటం అనేది ధర్మం. ఆ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, చూద్దాం సార్. అంటే మీరు అన్నట్టు ఇందులో ఒకటైతే మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఎప్పుడు కూడా దాన్ని సాగదీసే వైఖరి మాత్రం చాలా ఎక్కువ ఉంది. దాంతోనే 2019లో దెబ్బతిన్నారు. మళ్ళీ 2024 తర్వాత కూడా ఆయనలో ఏ మార్పు కనపడలా. సో ఇక్కడ తిరువూరులో కాన్స్టిట్యున్సీలో మాత్రం డెఫినెట్గా అది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. మీరు అన్నట్టు ఏంటంటే
కార్యకర్తల మాటలు, అక్కడ లోకల్ నాయకుల మాటలు కూడా అధిష్టానం వినాలి. దాన్ని తత్సారం చేయకుండా తొందరగా డెసిషన్ తీసుకుంటే అది పార్టీకి కూడా మంచిది, అలాగే రాష్ట్రానికి కూడా మంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.